సార్ నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సో చిన్న పిల్ల 10 సంవత్సరాల వయసండి. ఆ పాప మార్నింగ్ బ్రష్ చేసుకుంటుంటూ ఈ తెలంగాణలో జరిగిందనమాట ఇది. అవును. బ్రష్ చేసుకుంటూ కొలాప్స్ అయిపోయిందండి. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయిందనమాట. అవును. అంటే హార్ట్ అటాక్ అని చెప్తున్నాం. అంటే చిన్న పిల్లల్లో తల్లిదండ్రులకి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుని వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంటది. బాగా చదువుకోవాలని కోరుకుంటారు. అవును. వాళ్ళని ఎలా గుర్తించమంటారు? అంటే వాళ్ళకి గుండె జబ్బులు ఉన్నట్టు ఎలా తెలుస్తదంటారు? అంటే ఇది అంటే ఈ విషయంలో చాలా వరకు అది హార్ట్ అటాక్ అయ్యుండకపోవచ్చండి. హ్మ్. అంటే ఇది అంటే మీడియాలో ఒక్కొక్కసారి మనం చేసే దీనివల్ల సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుని చేసే న్యూస్ వల్ల ఇలా జరుగుతుంది. మోస్ట్‌లీ అది హార్ట్ అటాక్ అయ్యుండకపోవచ్చు. ఎందుకంటే 10 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ కాబట్టి. ఓకే. ఆహ్, బేసిక్‌గా ఏమవుద్దంటే చాలామంది పిల్లల్లో ఇలా సడెన్‌గా కొలాప్స్ అయ్యి చనిపోవడానికి ప్రధానంగా వాళ్ళకు బై బర్త్ ఉండే హార్ట్ డిఫెక్ట్స్ వల్ల గాని, హ్మ్. కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి చాలా మందికేందంటే అన్‌రికగ్నైజ్డ్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర ఎస్పెషల్లీ ఇండియాలో ఆహ్, నియోనేటల్ స్క్రీనింగ్ గాని, పీడియాట్రిక్ స్క్రీనింగ్ గాని, లేదంటే హ్మ్. స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ప్రీ స్కూల్ ఎవాల్యుయేషన్స్ కానీ అవంతా ప్రాపర్‌గా ఇంకా అంత అడ్వాన్స్‌గా లేవు కాబట్టి చాలా వరకు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అలా మిస్ అయినప్పుడు ఆహ్, వాళ్ళు అలా ఏదైనా సీరియస్ కంజెనిటల్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. హ్మ్. ఒక్కోసారి ఏందంటే అవి సడెన్‌గా ట్రబుల్ చేసి సడెన్‌గా డెత్‌కి దారి తీయొచ్చు. తల్లిదండ్రులు అది గుర్తించలేదన్నమాట దీన్ని బట్టి మీరు చెప్పినట్టు. మోస్ట్‌లీ అలా జరిగుండొచ్చు. సో, హ్మ్. అలా అవ్వడం వల్ల దాన్ని అంటే ఏ రకమైన మరణమైనా సడెన్‌గా జరిగినప్పుడు ఇది హార్ట్ అటాకే అని లేబుల్ చేసి అది ఏ ఏజ్ అయినా హ్మ్. పిల్లలైనా, యువకులైనా, వృద్ధులైనా పెద్దవాళ్ళైనా. ఎవరికైనా ఇది హార్ట్ అటాక్ అంటే ఈ మధ్య అది ట్రెండ్. హ్మ్. హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది. హ్మ్. హార్ట్ అటాక్ అనేది ప్రధానంగా ఎందుకొస్తుందంటే హార్ట్‌కి, గుండెకి సప్లై చేసే రక్తనాళాలనేది ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అయ్యి హ్మ్. బ్లాక్ అవ్వడం వల్ల అక్కడ రక్త ప్రసరణ అనేది తగ్గిపోయి హ్మ్. వచ్చే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సో, అంటే హార్ట్ అటాక్ వచ్చి కూడా డెత్ అవ్వచ్చు కొంతమంది. లేదా కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల డెత్ అవ్వచ్చు. రిథమ్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా హ్మ్. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ వల్ల కూడా అయ్యుండొచ్చు. హ్మ్. సో, దేనివల్ల అయిందనేది మనం అంటే పర్టిక్యులర్ కేస్‌లో మనం దాన్ని ప్రాపర్‌గా స్టడీ చేసి చెప్పగలుగుతాము. హ్మ్. కానీ ఇలాంటి విషయాల్లో యూజువల్‌గా 10 ఇయర్ గర్ల్ చనిపోతుందంటే ప్రధానంగా ఏదో అంటే కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్ వల్ల హ్మ్. దాన్ని సరిగ్గా గుర్తించకపోవడమో, దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడమో దానివల్ల జరిగుంటది గానీ, అది హార్ట్ అటాకే అని దాన్ని సెన్సేషన్ జేయడానికి లేదంటే తెలియనితనంతో లేతే కొంచెం మిస్ రిపోర్టింగ్ లాగా. హ్మ్. సో, దాన్ని జేసేసరికి అందరూ పానిక్ అయిపోయి అందరూ అరే! హార్ట్ అటాక్ 10 ఇయర్స్ గర్ల్‌కే వస్తుంది అని చెప్పి ఇక మిగిలినోళ్ళందరూ 10 ఇయర్ గర్ల్‌కే హార్ట్ అటాక్ వస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఇంకా హ్మ్. ఏజ్డ్ గదా! అన్న ఆలోచనలు పడిపోయి అందరూ పానిక్ అయిపోవడం తప్ప సో, భయభ్రాంతులకు గురయ్యేదుంటారు. భయభ్రాంతులకు గురయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. కాబట్టి ఎప్పుడైనా మనం అంటే దాన్ని ప్రాపర్‌గా స్టడీ జేసి, ప్రాపర్‌గా కన్ఫర్మ్ జేసుకొని హ్మ్. చెప్తే బావుంటుందని ఆహ్, అంటే జనరల్‌గా గుండెలో రంధ్రం ఉందని వింటుంటారండి. చిన్న అవును. పిల్లల గుండెల్లో రంధ్రం ఉందని. వాళ్ళ అటువంటి ఇబ్బందండి వీళ్ళ తల్లిదండ్రులు గుర్తించలేదనుకుంట దాన్ని. దాన్ని సడెన్‌గా చనిపోవడానికి అవకాశం ఉందా డాక్టర్ గారు? ఉంటాయండి. ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అది అందులో కొన్ని కొన్ని సింపుల్ ఉంటాయి. కొన్ని కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. సింపుల్ ప్రాబ్లమ్ అనుకోండి కొంత టైమ్ ఇస్తుంది. హ్మ్. ఒక ఏజ్ పెరిగిన కొద్దీ స్లోగా బయటపడుతుంది. కానీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, హ్మ్. అవి ఒక్కోసారి సడెన్ డెత్ కూడా దారి తీయొచ్చు. హ్మ్. కాబట్టి అందుకనే ఆహ్, నియోనాటల్ స్క్రీనింగు, ఈ స్కూల్ స్క్రీనింగ్స్ ఇట్లాంటి వాటిలల్లో మనకు చాలా వరకు బయటపడుతుందండి. హ్మ్. సో, అది అలాంటివి ఏదన్నా గవర్నమెంట్ ముందుకొచ్చి అందరికీ స్క్రీనింగ్ ఇప్పుడు చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో జరిగే డెలివరీస్‌లో, హ్మ్. ఫాలోఅప్స్‌లో వాళ్ళు స్క్రీనింగ్ జేస్తున్నారు. టిఫా స్కాన్ అని, ఈ హ్మ్. ఈ అనామలీ స్కాన్ అని అవన్నీ చేస్తున్నారు. చిన్న పిల్లలకి. పుట్టక ముందే. ముందే. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీలో హ్మ్. భాగంగా కొంతమందికి స్కాన్స్ చేసి అందులో ఐడెంటిఫై చేస్తున్నారు. ఈ బేబీస్‌కి ప్రాబ్లమ్ ఉండొచ్చు అని. హ్మ్. అలాంటోళ్ళకి పుట్టిన తర్వాత ఫాలోఅప్స్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని కరెక్ట్ చేస్తే చాలా వరకు తగ్గిపోతాయి. హ్మ్. లేదా మరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అయితే అబార్షన్స్ రికమెండ్ చేయడం అది కూడా జరుగుతూ ఉంటది. హ్మ్. సో, అలాంటప్పుడు చాలా వరకు ఇలాంటివి తగ్గించొచ్చు. ఈ కంజనిటల్ హార్ట్ డిసీజ్‌తో పుట్టే హ్మ్. పిల్లల్ని. కానీ చాలా వరకు అది ఓన్లీ 5-10%. హ్మ్. 90% అనేది నార్మల్‌గా రొటీన్‌గా జరిగే డెలివరీస్. హ్మ్. రొటీన్‌గా ఊర్లలో తర్వాత ఈ చిన్న చిన్న పెరిఫెరీస్‌లో అంత హ్మ్. స్క్రీనింగ్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి దాదాపు ఇంకా కూడా 80-90% అనేది ఈ రకమైన స్క్రీనింగ్, ఈ రకమైన ఫెసిలిటీస్ అనేవి లేవు. హ్మ్. కానీ అలా జరిగినప్పుడు ఈ ఈ కంజనైటల్ హార్ట్ డిసీజ్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. మిస్ అయ్యి సడెన్‌గా ప్రెజెంట్ అవ్వడం. సడెన్‌గా ఎప్పుడైనా కళ్ళు తిరిగి స్కూల్‌కెళ్ళి ఆహ్, బేబీ సడెన్ కళ్ళు తిరిగి పడిపోవడం. హ్మ్. ఆహ్,
ఏదో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇలా పడిపోయినప్పుడు అప్పుడు మనం రెట్రోస్పెక్టివ్గా టెస్టులు చేసి అప్పుడు గుర్తుపడటం జరుగుతుంది. కానీ చాలా వరకు ముందే ఐడెంటిఫై చేసే ఫెసిలిటీ సిస్టమ్ మన దగ్గర లేదు. ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా వాళ్ళకి డబ్బులు పెట్టుకోగల శక్తి ఉందనుకోండి, పిల్లలకు ముందు దగ్గర వచ్చి స్క్రీన్ టెస్ట్లో అవకాశం ఉందా డాక్టర్ గారు? అంటే చిన్నపిల్లలకు ఉంది లేదు అని చెప్పడానికి. అంటే యూజువల్గా ఇది ఏంటంటే మన పీడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకొస్తే చాలా వరకు అర్థం అవుతుందండి. అంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, హార్ట్ సౌండ్స్లో ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది, మర్మర్స్ ఉంటాయి. వాళ్ళకున్న దీన్ని బట్టి కొంతమందికి ఏమైందంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కొంతమందికి వెయిట్ గెయిన్ అనేది సరిగా ఉండదు, పిల్లలు సరిగా ఎదుగుదల అనేది సరిగా ఉండదు. సో ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొంతమంది నడుస్తూ పడిపోతారు. అంటే వాళ్ళు చాలా మంది అనుకుంటుంటే వీళ్ళు ఫిట్స్ వస్తున్నాయని అనుకుంటారు. కొంతమంది అట్లా పడిపోతారు, ఫిట్స్ లాగా అటాక్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా అయితే లక్షణాలు తెలిస్తే మనకి, కొంత లక్షణాలు తెస్తే కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చండి ప్రాబ్లం. అందుకనే చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెక్ చేయించుకుంటే వాళ్ళకి ఏదైనా అనుమానం ఉండి వాళ్ళకు డౌట్ వస్తే వాళ్ళు స్క్రీనింగ్ పంపిస్తారు, కార్డియాలజిస్ట్ దగ్గర పంపిస్తారు. ఇట్లా డౌట్ ఉంది వీళ్ళకు చెక్ చేయండి అని. నేను కూడా ప్రతి వారం మిర్యాలగూడ విజిట్కి వెళ్తుంటండి, అవుట్ రీచ్ క్లినిక్కి. సో అక్కడ ఉన్న పీడియాట్రిషియన్స్ వాళ్ళు చాలా మంది పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఆయాసం ఎక్కువ ఉన్నా, ఏదైనా జలుబు ఉన్నా, ఏదైనా అనుమానం ఉంటే, ఏదైనా ఒక్కొక్కసారి వాళ్ళు ఇన్ని సౌండ్స్లో మర్మర్ లాగా అనిపించినా కూడా అక్కడ డాక్టర్స్ పంపిస్తుంటారు. మేము స్క్రీన్ చేస్తాం, 2D ఈకో స్క్రీనింగ్ చేస్తే కొంతమంది సర్ప్రైజింగ్గా ఉంటాయి. చాలా మందికి అట్లా ఉన్న వాళ్ళకు అట్లీస్ట్ ఒక 50%లో ఏదో ఒక డిఫెక్ట్ అనేది బయటపడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ముందే అడ్వైజ్ ఇచ్చి ఫాలోఅప్లో ఉంటాం కాబట్టి చాలా వరకు ఇలాంటి సడన్గా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అయితే వాళ్ళకి అంటే ఇప్పుడు ఎక్స్రేస్ ఉన్నాయి అనుకోండి, ఎక్స్రే కానీ రేడియాలి అటువంటి ఎఫెక్ట్ ఏమి ఉంటుంది. కానీ చిన్నపిల్లలకి ఈ టెస్ట్ల వలన ఎక్స్రే వన్స్ ఎప్పుడో ఒకప్పుడు చేస్తారు కాబట్టి దాంతో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. 2D ఈకో ఇస్ వెరీ సేఫ్, అది అల్ట్రాసౌండ్, దాంతో అది ఎన్నిసార్లైనా చేయొచ్చు. కాబట్టి దాంతో ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఈసీజీ కూడా సేమ్, ఈసీజీలు చేసినా కూడా దాంతో ఏమీ ఎఫెక్ట్ ఏమి ఉండదు బాడీకి. ఓన్లీ ఎక్స్రేనే మరి ఎక్కువ ఫ్రీక్వెంట్ కాకోకుండా వన్స్ ఇన్ ఏ వైల్, వన్స్ ఇన్ ఏ ఇయర్, వన్స్ ఇన్ 6 months, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం అండి. అదే నాకు అర్థమైంది ఏంటంటే పేరెంట్స్ పిల్లల్లో ఏమైనా తేడా ఉన్నట్లయితే చిన్నపిల్లల డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళు ఏదైనా సమస్య ఉంది మీరు గుండె డాక్టర్ గారు చూపించమన్నప్పుడు తప్పకుండా తీసుకెళ్ళాలి, నెగ్లెక్ట్ చేయకుండా. అలాగే చెప్తారులే డాక్టర్ గారు అని కొంతమంది చాలా అంటే దాన్ని తేలిగ్గా తీసుకుంటారండి. అలా తీసుకోకుండా అదొక సీరియస్గా తీసుకుని ఆ సమస్య ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి కానీ లేకపోతే దానికి ట్రీట్మెంట్గా ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వచ్చినట్టు ఇప్పుడు స్కానింగ్ ఏదైనా బయటపడింది అనుకో, ఇప్పుడున్న టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీలో చాలా వరకు అంటే ఈ ఓపెన్ హార్ట్ ఆపరేషన్స్ అవసరం లేకుండానే డివైసెస్తోనే చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. ఈ డిఫెక్ట్స్ అన్నిటిని క్యూర్ చేయడానికి లేదా దాన్ని ట్రీట్ చేయడానికి చాలా డివైసెస్ అవైలబుల్ ఉన్నాయి. పీడియాట్రిక్ కార్డియాలజీ కూడా చాలా అడ్వాన్స్డ్ ఉంది. సో చాలా సర్జరీస్ కూడా ఈవెన్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్ అవసరం లేకుండానే సర్జరీస్ చేసి వాటిని అన్నిటిని క్యూర్ చేసేంత టెక్నాలజీ ఇప్పుడు ఉంది. కాబట్టి అలాంటివి ఏమైనా బయటపడితే ముందే ఆ థెరపీస్, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు క్యూర్ అయిపోయింది. ప్రాణాన్ని కాపాడగలిగే శక్తి మీకు ఉంటుందిలేండి. చేయొచ్చండి, ప్రివెంట్ చేయొచ్చు చాలా వరకు. అట్లీస్ట్ ఇలాంటి సడన్ కార్డియాక్ డెత్స్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. అంటే మెయిన్గా అండి, ఈవెన్ చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది సో అందుకనే మనం రికమెండ్ చేస్తుంటాం యాన్యువల్ స్క్రీనింగ్స్ ఫర్ అడల్ట్స్, పెద్దోళ్ళకి. తర్వాత యూత్కి కూడా వాళ్ళకు అంటే ఆల్మోస్ట్ ఆల్ 18 years నుంచి అన్ని స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలండి. బీపీ స్క్రీనింగ్ కానీ, లిపిడ్ అంటే కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ స్క్రీనింగ్ కానీ, బీపీ, షుగర్, డయాబెటీస్ స్క్రీనింగ్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 18-20 years నుంచి స్టార్ట్ చేసినట్టయితే చాలా వరకు అంటే వాటి ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ మనం తగ్గించవచ్చు. వాటిని ఐడెంటిఫై చేయడం, దాన్ని ట్రీట్ చేయడం, తద్వారా వచ్చే కాంప్లికేషన్స్ని మనం ముందే ప్రివెంట్ చేయవచ్చు. ఇదండి, పిల్లల్లో ఎవరైతే ఆ పేరెంట్స్ ఉన్నారో ఆ పిల్లలకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వెంటనే రికగ్నైజ్ చేయడం, ఎవరైతే ఆ స్పెషలిస్ట్ వాళ్ళకి చూపించడం మంచిదని డాక్టర్ గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి.